ధ్యానంలోకి వచ్చిన తర్వాత అన్ని ఆశ్చర్య కొలిపే విషయాల్ని అనుభవాల్ని మనం పొందుతూ ఉంటాం. నిరంతరం ప్రతి ఒక్కటి ఆశ్చర్యమే. ఎందుకంటే మన లోపల ఎంత ఉందో ఫస్ట్ బాహ్యంలో వెతుకుతాం, అక్కడ ఇక్కడ వెతుకుతుంటాం. మనం ఏది పొందలేదో చిన్నప్పుడు బయట వెతకడానికి ట్రై చేస్తుంటాం. అందని ప్రేమ, తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా పెరిగామనుకోండి, నానమ్మ దగ్గర పెరిగాను నేను, అందని ప్రేమ గురించి బయట వెతికేవాడిని. ఆమోదం కోసం, తల్లిదండ్రుల ఆమోదం కోసం వెతుకుతూ ఉంటాం. నన్ను ఎవరు ఆమోదిస్తారు, నన్ను ఎవరు అప్రిషియేట్ చేస్తారు అని వెతుకుతూ ఉంటాం. ఇవి ఎంతగా బంధిస్తాయంటే మనల్ని, మన ప్రణాళిక వైపు మనకి తీసుకువెళ్ళవు. మన నిజమైనటువంటి నేనుని మనం అనుభవించడానికి వీలు లేకుండా చేస్తుంది. సో బాహ్యంలో వెతుకుతూ 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 టైర్డ్ అయిపోతాం, అలసట వచ్చేస్తుంది. కానీ ధ్యానం అనేది మనకి తోడు వచ్చిన తర్వాత, ఈ శ్వాస అనేది తోడు వచ్చిన తర్వాత, ఈ శ్వాస అనే ఈ విద్య తెలిసిన తర్వాత మనం శ్వాసను పట్టుకుంటే మనకి లోపలికి వెళ్తాం. లోపలన్నీ ఆశ్చర్యం కొలిపే విషయాలు. ఒకటా రెండా, ప్రతిరోజు ఒక ఆశ్చర్యం. మెడిటేషన్ కూర్చున్నప్పుడల్లా ఆశ్చర్యం. మెడిటేషన్లో మనల్ని మనం దగ్గరగా వెళ్తాం. మన మనస్సు జీరో అయిపోతుంది. మన ఆత్మలోకి మనం ప్రవేశిస్తున్నాం. మన ఆత్మ స్థితిలో మనం ఉంటున్నాం. మన ఆత్మకి అన్నీ తెలుసు. సర్వవ్యాపకత, సర్వవ్యాపకం అయినటువంటి ఈ ఆత్మతో మనం అనుసంధానం అవుతాం ధ్యానంలో కూర్చున్నప్పుడు. జ్ఞానోదయం కార్యక్రమంలో 240వ రోజుకి స్వాగతం. మరి ఈరోజు చాలా 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 స్పెషల్ డే. ఈరోజు మన QLU ఫౌండర్ డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు, బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారి జన్మదినం. అలాగే మన క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ యాన్యువల్ డే. మరి ఈరోజు పొద్దున్నే మనము ధ్యానంతో ప్రారంభించుకోవడం మనకి చాలా అదృష్టకరమైన విషయం. చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం. మహానుభావులు జన్మించిన రోజున ఎంతో హై ఎనర్జీ ఉంటుంది. అందుకనే ప్రతి పండక్కి మనం ధ్యానం చేస్తాం. ప్రతి పండక్కి కూడా ధ్యానులంతా కూడా ధ్యానంలో ఉంటారు ఎక్కువసేపు. సో మనం కూడా ధ్యానంతో ప్రారంభిద్దాం. మరి డాక్టర్ న్యూటన్ గారి సందేశము ఒక హాఫ్ అన్ అవర్లో మనకి మొదలవుతుంది. ఇందులో మనం ధ్యానం చేసి సిద్ధంగా ఉండాలని న్యూటన్ సార్ మనకి సజెస్ట్ చేశారు. సో లెట్ us ఆల్ సిట్ ఇన్ మెడిటేషన్. అందరం చక్కగా ధ్యానంలో కూర్చుందాం. కళ్ళు రెండు మూసుకొని హాయిగా సుఖాసనంలో కూర్చొని వేళ్ళలో వేలు పెట్టుకొని సహజంగా జరిగే శ్వాసని గమనిద్దాం. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. సహజంగా, సునాయాసంగా. మనసు తేలిక అవుతూ ఉంది.
శరీరం